ఇష్టత ఇంకెవరికి లేదు. అందుకనే వినాయక చవితి ఉత్సవాలు అంత విశేషంగా మనకి హైదరాబాద్లో చేస్తూ ఉంటాం. అట్లాగే అమ్మవారు కూడా అంత శక్తి, కలియుగంలో అమ్మవారికి ఉన్నంత శక్తి ఎవరికి లేదు. అందువల్ల అసలు ఈ చండీ హోమం అంటే ఏమిటి, అది ఎలా వచ్చింది, ఎందుకోసం చేయాలి, చేస్తే ఏమొస్తుంది అనే విషయాన్ని నేను మీకు చెప్తాను. పూర్వకాలంలో మొత్తం అంతా నీటితోనే ఉంది. భూమి అనేది లేదు, మానవులు ఎవరు పుట్టలేదు సృష్టికి ముందు. అలా ప్రపంచమే లేదు అసలు, అంతా సృష్టి అంతా కూడా నీటిలోనే ఉంది. ఆ నీటిలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఆదిశేషుడి మీద సేవించబడుతున్నాడు. ఆయన యొక్క నాభిలో ఒక కమలం వస్తే ఆ కమలంలో బ్రహ్మదేవుడు జపం చేస్తూ కూర్చున్నాడు. వాళ్ళిద్దరే ఉన్నారు. రెండు చెవుల్లోంచి కూడా కొంచెం బలం పెరిగి కొన్ని సంవత్సరాలకి బయట వచ్చింది. ఇద్దరు రాక్షసులు పుట్టారు. వారే మధు కైటపుడు. ఈ మధు కైటపుడు ఇద్దరు కూడా భగవంతుల్లోని పుట్టడం వల్ల వీళ్ళకి భగవంతుడికి ఎంత శక్తి ఉందో అంత ధారణా శక్తి. దేవుళ్ళలోంచి వచ్చారు కానీ రాక్షసత్వం అంటే ఏమిటి? ఎక్కడ ఉండదు, మనసులోనే ఉంటుంది, మనుషుల్లోనే ఉంటుంది. రాక్షసుడు అంటే ఎవడో కాదు, ఎప్పుడు మంచిగా ఉండేవాడు ఒక్కసారి క్రూరత్వంగా రాక్షసుడుగా తయారయ్యాడు. అట్లా ఎలా వస్తుంది రాక్షసత్వం? మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మతమాత్సర్యాలు వీటిని బట్టి వీటిలన్నీ అణించుకుంటే అరిషడ్ వర్గాలు జయించగలిగితే మనిషి దైవ సాన్నిధ్యాన్ని చేరగలుగుతాడు. అందువల్ల వీళ్ళిద్దరూ రాక్షసులు అవడం వల్ల ఐ అనే శబ్దం ఆకాశంలోంచి వినిపించింది. దాంతో ఐం 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 అంటూ జపం చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే జపం చేశారో కోటాను జపం చేసేసరికి అమ్మవారు అనుగ్రహించి ఏం కావాలో కోరుకోండి ఆయన అంది. స్వచ్ఛందం అన్నాం, మాకేం కోరు కావాలి, మేము ఎప్పుడు చనిపోవాలంటే అప్పుడే చనిపోవాలి, అదే మాకు వరం కావాలని అడిగితే తథాస్తుని అమ్మవారు వరం ఇచ్చింది. సరే, వరం ఎప్పుడైతే వచ్చిందో, మీ దగ్గర ఒక శక్తి ఉందండి, సునీల్ గారి దగ్గర ఒక పవర్ ఉందనుకో, సునీల్ గారి చుట్టూ 10 మంది తిరుగుతూ, అవునా కాదా? అట్లాగే వాళ్ళ దగ్గర కూడా ఆ రాక్షసుల దగ్గర పవర్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ పవర్ రావడం వల్ల వీళ్ళు మా దగ్గర శక్తి ఉందని అహంకారం, గర్వం అవన్నీ పెరిగిపోయాయి. దాంతో యుద్ధం చేయడానికి వెళ్ళాను. ఎవరున్నారని యుద్ధానికి? అక్కడ బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడు నావిగా, ఆయనతో యుద్ధానికి వెళ్ళారు. అట్లా ఆయనతో యుద్ధానికి వెళ్ళి రా మాతో యుద్ధం చేయండి. బ్రహ్మదేవుడు ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పుడు ఏం చేస్తారు? జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు, చదువులు తప్పితే యుద్ధాలు చేయరు. ఇప్పుడైతే క్రూరత్వంగా మొదలవుతున్నారు. కానీ పూర్వంలో బ్రాహ్మణులందరూ కూడా సాత్వికమే. ఏ బ్రాహ్మణుడు కూడా క్రూరత్వం, పరశురాముడు తప్పితే అట్లా ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారన్నమాట. 10 మందిలో ఒకళ్ళిద్దరూ క్రూరత్వంగా ఉండేది, మిగతా 8 మంది కూడా సాత్వికంగానే. ఇప్పుడు కూడా సాధన దైవానుగ్రహంతో ఏదైనా భగవంతుడే చూసుకుంటే వాళ్ళే అని వదిలిపెడతారు తప్ప అంత కఠినత్వంగా ఉండదు. ఈ బ్రహ్మదేవుడు కూడా, నేను కూడా నీతో యుద్ధం చేయలేను, ఆయన పడుకున్నాడు, ఈ నిద్ర లేపుతా ఉండని చెప్తాను. ఆయన నిద్ర లేపడం మొదలైంది. ఆయన నిద్ర లేవట్లా. ఎందువల్ల? నిద్ర రావాలన్నా అమ్మవారి అనుగ్రహమే, నిద్ర లేవాలన్నా అమ్మవారి అనుగ్రహం. అది మన చేతిలో ఉండదు. ఎప్పుడైతే ఆ నిద్ర లేవట్లేదు, అమ్మవారిని రాత్రి సూక్తం అని ఇందాక మనం హోమం చేసాం, ఆ రాత్రి సూక్తంతో ప్రార్థన చేసేసరికి బ్రహ్మదేవుడు అప్పుడు ఆ రాత్రి దేవత అమ్మవారి నిద్ర లేపించింది. విష్ణువు పంచవర్ష సహస్రాణి బాహు ప్రహరణో విభు. 5000 సంవత్సరాలు యుద్ధం చేశారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 5000 సంవత్సరాలు యుద్ధం చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకడు వస్తున్నాడు, ఒకడు కూర్చున్నాడు. కానీ విష్ణుమూర్తి అలా కాదు, ఆయన ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు. అట్లా 5000 సంవత్సరాలు యుద్ధం చేసేసరికి వీళ్ళకి అర్థమైపోయింది, ఇన్ని సంవత్సరాలైనా వీళ్ళు నా చేతిలో చావట్లేదు, ఏమిటి వీళ్ళకి ఏదో పవర్ ఉంది, ఏదో కాపాడుతుంది శక్తి, ఎవరా అని గ్రహించారు. గ్రహిస్తే వీళ్ళు ఇద్దరానికి అలా ఎవరున్నారండి? అమ్మవారిని. ఓ వెన్న అమ్మవారిని ప్రార్థించారు. మా తల్లి, వీళ్ళు రాక్షసులు నాతో యుద్ధం చేస్తున్నారు అని వీళ్ళు ఏం చేయాలంటే నువ్వు వాళ్ళ మాయలో పడేసేయాలి అనేసరికి అప్పుడు వాళ్ళందరినీ మాయలో పడేసి వెంటనే యుద్ధానికి వచ్చారు. మొన్న రాగానే, నాయనలారా, ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేసిన వాళ్ళు నాతో ఎవరు లేరు, మీరు ఇద్దరే ఉన్నారు, మీకు ఏం కావాలంటే అది కోరుకోండి, నేను వరం ఇస్తాను. వెంటనే వీళ్ళు కూడా అహంకారంతో, నువ్వు కూడా మాతో యుద్ధం చేసావు కదా, నీకేం కావాలో కోరుకో. అమ్మవారు మాయలో ఉన్నారు. ఆ మాయలో ఉండడం వల్ల ఎప్పుడైతే మాయలో ఉన్నారో నీకేం కావాలో కోరుకు, మేము కూడా ఇస్తాము. వెంటనే మీ ఇద్దరు నా చేతిలో చావాలి.
అది మాయ, అమ్మవారి మాయ అంటే అలా ఉంటుంది. అంటే ఆవిడ మాయలో పడేసింది అనుకోండి, క్షణంలో మంచిగా ఉండేవాడు కూడా రాక్షసుడు అయిపోతాడు, రాక్షసుడిగా ఉన్నవాడు కూడా మంచివాడు అయిపోతాడు. అట్లా అమ్మవారి మాయలో పడవేసేసరికి ఇద్దరు చావాలనేసరికి ఇదే నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని సంహారం చేయాలని వారు అన్నాడు. వాళ్ళంతా నీరే కదా, ఎట్లా సంహారం చేస్తారంటే విష్ణుమూర్తి తొడలు విశాలంగా పరిచేశారు. ఆ తొడల మీద కూర్చోబెట్టుకుని చక్రాయుధ దాన్ని కూడా ఖండించేశారు. అట్లా మధుకైటక వధ మహాకాళి అవతారంలో మొట్టమొదటి అధ్యాయంలో జరిగింది. ఇదంతా కూడా మార్కండేయ పురాణంలో, మార్కండేయ పురాణం, ఆ పురాణం అంతర్గతంగా చండీ పారాయణ, చండీ హోమాలు అన్నీ జరిగింది. మరి సురధులోనే వైశ్యుడు, సుమేధులోనే రాజు. వాళ్ళిద్దరూ కూడా, ఈ రాజుగారేమో రాజ్యం కోల్పోయారు, వైశ్యుడేమో భార్యాబిడ్డలతో తరలించేసారు, తర్వాతి అడవులు పాలయ్యారు. వీళ్ళిద్దరూ కలుసుకుని ఒక ఋషి ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. కూర్చొని జపం చేసుకుందాం, పోయిన వేళ పోయినా అంటే మనసు లగ్నం కావట్లా. ఇది ఇక్కడ కూర్చున్నారు, కూర్చొని లగ్నం చేయకపోతే ఎట్లాగా? మీరు ₹1,00,000 ఇచ్చినా మనసు ఇట్లా లగ్నం చేస్తేనే పవర్. ఇందాక నేను చెప్పే కదా, ఆ డబ్బు ఎంత ఖర్చు పెట్టినా సరే పవర్ కలగాలంటే, పవర్ రావాలంటే మనం దేవుడి మీద లగ్నం మనసు చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. అందువల్ల మనసు ఎప్పుడైతే లగ్నం చేస్తామో రిజల్ట్ కూడా వెంటనే దాని వెనకాలే వచ్చేస్తుంది. అట్లా లగ్నం కావట్లే వాళ్ళిద్దరికి మనసు. అప్పుడు ఆ ఋషి దగ్గరికి వెళ్ళి, అక్కడ ఆశ్రమం ఉంటే ఆ ఋషిని అడిగారు, ఆయన మా మనసు లగ్నం కావట్లేదు దేవుడి మీద, ఇంకా నా రాజ్యం అనే గుర్తొస్తుంది, నా భార్య బిడ్డలే గుర్తొస్తున్నారు, నా వైశ్యుడు రాజు అనేసరికి, వేరే కాదు నాయన, అందరూ కూడా మహామాయలో ఉన్నాం, ఇదంతా అమ్మవారి అనుగ్రహం వల్లే వస్తుందని ఈ మార్కండేయ పురాణంలో చండీ గాథనంతా కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళతో 3 సంవత్సరాల పాటు పారాయణ చేయించి, హోమం చేయించి, అప్పుడు అమ్మవారు ప్రసన్నమైతే అమ్మవారు ఈ వైశ్యుడికి ఏమో జ్ఞానాన్ని ప్రసాదించి తన దగ్గర ఆస్థానంలో పెట్టుకుంది. ఈ రాజుని చక్రవర్తిని చేసింది, భూమండలానికి చక్రవర్తిని చేసి అనంతరం అవలోకనం. ఇట్లా వాళ్ళిద్దరి వల్ల బయటికి వచ్చి, అలా కాళీ అవతారంలో మధుకైటవులు అనే రాక్షసుడు, లక్ష్మీ అవతారం 2, 3, 4 అధ్యాయాలు. ఈ 2, 3, 4 అధ్యాయాలు లక్ష్మీ అవతారంలో మహిషాసురుడు అనే రాక్షసుడు. ఆ మహిషాసురుడు కాదా అందరికీ తెలిసిందే. ఆ వరగర్వం చేత ఇంద్రుడు పదవి లాక్కున్నాడు, అన్నీ లాక్కుని దేవతల్ని హింసిస్తున్నాడు, త్యాగాలు యజ్ఞం చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే అందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేశారు. అందరిలోంచి శక్తులు బయటకు వచ్చి అమ్మవారు రూపం ఏర్పడింది. ఆ రూపమే మహిషాసురమర్దిని అమ్మవారు, మహాలక్ష్మి అవతారం. ఆ మహాలక్ష్మి అవతారంలో మహిషాసురుడు సైన్యాన్ని మొత్తాన్ని అలాగే అరుస్తుండేసరికి గర్జ క్షణం కూడా మధు యావత్తి మని అరుపులు కేకలు నా ముందా ఏంటి నీ ఆటలు అని చెప్పేసినాను. ఈ మధు తాగేంత వరకు నేను మధు అలా సేవించి ఖడ్గంతో ఒక్క వేడు వేసి యమసదనాన్ని పంపించింది అమ్మవారు. అందువల్ల మధు వేసాం, తేనె వేసాం కదా, ఆ శ్లోకానికి అమ్మవారు మధు సేవించింది కాబట్టి అట్లా 2, 3, 4 అధ్యాయాలు మహిషాసురుడు వర్ణించడం అగాధుల అమ్మవారు. అలాగే నా 5వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం, ఈ 10వ అధ్యాయం వరకు మహాసరస్వతి అవతారం. ఈ సరస్వతి అవతారంలో అమ్మవారు హిమాలయ పర్వతాల్లో వీణాగానం చేస్తుంటే ఈ యొక్క శుంభుల అనుచరుడు దొరకలో వాళ్ళని చూశారు. వాళ్ళని చూసి అమ్మవారు చాలా చక్కగా అందంగా ఉంది, ఇటువంటి అందగత్తే మా ప్రభువులకు భార్య అయితే చాలా బాగుంటుందని ఆవిడ దగ్గరికి వెళ్ళి, మా ప్రభువు దగ్గర లేదంటే ఏదీ లేదు, ఐరావతం ఉంది, ఇంద్రుడి దగ్గర ఉండేది ఐరావతం ఉంది, ఏవైతే ఉన్నాయో ఆయుధాలు సమస్తాన్ని జయించిన వారు మా ప్రభువులు, అన్నీ మా ప్రభువుల దగ్గర ఉన్నాయి, ఒక స్త్రీ అనే రత్నం లేదు, నువ్వు ఆ రత్నంలో ఉన్నావు, నువ్వు వచ్చి మా ప్రభువుని పెళ్లి చేసుకోవాలి అనేసరికి వెంటనే అమ్మవారు వెళ్తాను, నాయనలారా యోమే ప్రతివలేలోక సమయ భర్త విశ్వది. నేను ఒక చిన్న ప్రతిజ్ఞ పొందాను, ఏమిటంటే నాతో ఎవరైతే యుద్ధం చేసి గెలుస్తారో వాళ్ళే పెళ్లి చేసుకోవాలని నా ప్రతిజ్ఞ. నీ ప్రభువులు అంత గొప్ప వాళ్ళే కావచ్చు, శక్తి కలిగితే వాళ్ళు వచ్చి నాతో యుద్ధం చేయమను, నన్ను గెలవమని చెప్పి ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోమను అని అమ్మవారు అనేసరికి
వెంటనే మీరు దూతలుగా వచ్చారు, దూతలుగా వచ్చిన వాళ్ళు వెళ్ళి మీ ప్రభువులకు చెప్పండి. అప్పుడు ఆ ప్రభువులకు ఎప్పుడైతే ఆ ప్రభువులకు చెప్పారో వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి ఇట్లా పలానా హిమాలయ పర్వతాల్లో ఒక స్త్రీరత్నం ఉంది అనేసరికి ఆయన కోపం వచ్చింది. మేము రమ్మంటే రాదంటుందా అబల అని చెప్పేసినని వెంటనే ధూమ్రలోచన అనే రాక్షసుని పంపించాడు. కోటాను సైన్యం ఇచ్చి కేశ కర్షణ విహ్వల జుట్టు పట్టుకించుకురా. అహంకారం గర్వం. ఒక స్త్రీని జుట్టు పట్టుకించుకురా అంటే ఎంత అహంకారం, అంటే గర్వం లేకపోతే అలా అమ్మవారి పైగా అక్కడ అనేసరికి మా ప్రభువులు మర్యాదగా వచ్చేవా సరే లేదు, జుట్టు పట్టుకించుకురామని చెప్పారు. అనేసరికి నీకు అంత చేతనైతే చేసుకోరా అంది అమ్మవారు. అనేసరికి ఏ ఆయుధాలు చేతపట్టలేదు. హుంకారేణ తంభస్మ, హుం అనే నాదం చెప్పేసరికి మొత్తం 3 రాలిపోయారు సైన్యం అంతా. ఏ ఆయుధం చేతపట్ట అంటే అమ్మవారు కలుసుకుంటే ఆయుధాలే పట్టక్కల ఎలాగైనా సంహారం చేయగల శక్తి. హుంకారేణ తంభస్మ. అట్లా ఎప్పుడైతే నాశనం అయిపోయారో ఇంకా ఒకళ్ళు ఇద్దరు రాక్షసులు అంటే పరిగెత్తుందో ఆవిడ సాధారణమైన స్త్రీ కాదు, ఆవిడతో యుద్ధం చేయొద్దు అనేసరికి ఇంకా రాక్షసులు కదా వెంటనే ఇంకా రక్తబీజుడు అనే రాక్షసుని పంపించారు. ఈ రక్తబీజుడు అనే రాక్షసుని అవడండి ఒక రక్తపు చుక్క కింద పడితే అంత శక్తి కలిగిన రాక్షసుడు మళ్ళీ పుట్టేస్తారు. అట్లా అమ్మవారు ఏం చేసింది, సప్తమాతృకల్ని వధించింది. సప్తమాతృకలు అంటే 7 చండముండుని వధించింది. చండముండాసుర ఖండిని అని చెప్పి అమ్మవారు ఆ చండముండుల్ని ఖండించిన తర్వాత రక్తబీజుని పంపించింది. ఈ రక్తబీజులు ఒక్కొక్క చుట్టు కింద పడుతుంది మళ్ళీ పుట్టేస్తుంది. అందుకని చాముండ అంటే కాళికా అమ్మవారు. ఆ కాళికా అమ్మవారిని ప్రార్థన చేసేసరికి విశ్వం అంతా 4 పరిచేసింది. అంటే అమ్మవారు ఎంత ఉంటుంది, ఆ 4కే విశ్వం అంత ఉందంటే అమ్మవారి ఎంత శక్తి ఎంత పెద్దగా ఉంటుంది. అమ్మవారు చూడాలంటే అంత 4 పరిచేసరికి ఒక్కొక్కరిని అమ్మవారిని అందరూ సమానం చేస్తున్నారు. రక్తపొడి కింద పడుతుంది. దిహ్వాల్ అలర భీషణ నాయకు సపరేట్ చేస్తారు రక్తపొడి. అందుకనే బలు అవనిచ్చే కారణాలు అవి. ఎప్పుడైతే ఆ రక్తాల చుట్టూ కింద పడుతున్నాయో ఆ రక్తాలు అవన్నీ కూడా సపరేట్ చేస్తూ ఉండేసరికి వెంటనే మొత్తం అందరూ మాయా రక్త బీజులు అసరక్త బీజులు అందరినీ సంహారం. అట్లా 8వ అధ్యాయంలో అందరినీ, 9వ అధ్యాయంలో నిశుంభుడు శుంభుడు తమ్ముడు ఆయన సంహారం చేస్తుంది. 10వ అధ్యాయంలో నువ్వు ఇంతమంది ఉన్నావు, 8 మంది నీ శక్తులు వీళ్ళందరితో యుద్ధం చేస్తుంది. నేను ఏకేవాహం జగత్యా ద్వితీయా కామమాపరా, నేను ఒక్కడిని నువ్వు ఎంతమంది ఉన్నావు అందరితో యుద్ధం చేస్తున్నావు అనేసరికి వెంటనే వీళ్ళు ఎవరో కాదురా, వీళ్ళందరూ నా శక్తి లేని వాళ్ళందరూ నిలబించి ఇలా అనేసరికి అమ్మవారు ఐక్యం అయిపోయారు. ఆ నిశుంభుని కూడా ఖడ్గంతో సంహారం చేసి శుంభుడిని శుంభుని అందరినీ సంహారం చేయడం జరిగింది. దుర్గాదేవి. అందుకనే ఆ సంహారం జరిగిన గాథలు అవన్నీ కూడా ఈ శరత్కాలంలో విజయదశమి ముందు జరిగినాయి. అర్థమైందని అందుకని 10 రోజులు అవతారాలు ఎత్తడం అమ్మవారు. ఈ 10వ రోజు విజయదశమి, విజయానికి హేతు విజయం. అమ్మవారు వాళ్ళని సంహారం చేసి విజయంగా దేవతల పుష్ప వృష్టి ముచోదివి పుష్పవాన్ని కురిపించారు మీద. అమ్మవారు అనేక రకాల ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అమ్మవారికి అనేక రకాల ప్రార్థన చేసి నారాయణ నమోస్తుంది. నారాయణి అంటే ఎవరు, లక్ష్మీదేవి కాదు, దుర్గా అమ్మవారి. నారాయణి అమ్మవారు అంటే దుర్గా అమ్మవారే. నారాయణ చాలా లక్ష్మీదేవి నారాయణుడు నారాయణి అనుకుంటారు. నారాయణి అంటే దుర్గా అమ్మవారు. అందువల్ల నారాయణి నమోస్తుతే అని చెప్పేసి అనేక రకాల ప్రార్థన చేశారు. ఈ శరద్ ఋతువులు అష్టమి నాడు, చతుర్దశి నాడు, నవమి నాడు, విశేష పౌర్ణమి నాడు విశేష పర్వదినాలను అమ్మవారు హోమం చేస్తే అమ్మవారు అనుగ్రహం. దేవి భవిష్యతి దారిద్ర్యం నచైవేష్ట వియోజనం. భవిష్యత్తు అంటే ఏమిటో తెలియకుండా ఉండాలట ఒక్కసారి హోమం చేస్తే. అటువంటి విశేషమైన హోమమే చండీ హోమం. శాకంబరి గారు అవతారం ఎత్తింది. అయోనిజగా పంటలు పండినప్పుడు భూమిలో సీతాదేవిగా అవతారం ఎత్తి పంటలు పండించారు. ఇట్లా అనేక రకాల అవతారాలు ఎత్తి భక్తులను అందరినీ ఆత్మన్న మహాతల్లి కల్పవల్లి కనకదుర్గమ్మ. అందువల్ల దుర్గా అంటే దుర్గాహ అంటే పాపములు నశింపజేసినది అర్థం. దుర్గా అంటే చండీ అంటే ఉగ్రం అమ్మవారు. అందువల్ల చండీ అమ్మవారు అనేసరికి చండీ సప్తశతి చండీ పారాయణ అనేసరికి అమ్మవారు మనకు ఉగ్రంగా ఉంటుంది. ఆమె శాంతింపజేసి దేవతను పుష్పవృష్టి ముచ్చోది ఇట్లా వాళ్ళ దగ్గరికి వరాన్ని ఇచ్చింది అమ్మవారు.
వాళ్ళిద్దరి వల్ల బయటకు వచ్చింది. ఇదే చండీ సప్తశతి. ఈ 13 అధ్యాయంలో 13 మహా ఆహుతులు, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ఆహుతి, పూర్ణాహుతులు. మొట్టమొదటి అధ్యాయంలో వెలగకాయ, వెలగపండు, రెండో అధ్యాయంలో నారికేలం, కొబ్బరి, మూడో అధ్యాయంలో వేప పువ్వు, నాలుగో అధ్యాయంలో పోక్కాయ, ఐదో అధ్యాయంలో జామకాయ, ఆరో అధ్యాయంలో కొబ్బరికాయ, ఏడో అధ్యాయంలో కూష్మాండం అంటే గుమ్మడికాయ, 8దో అధ్యాయంలో చెరుకు, 9దో అధ్యాయంలో గుమ్మడి చెరుకు, 10దో అధ్యాయంలో మాది బలం, మాతులకు ఫలం అంటారు, మాది బలము, 11వ అధ్యాయంలో దానిమ్మకాయ, 12వ అధ్యాయంలో బిల్వ ఫలం, మారేడుకాయ, 13వ అధ్యాయంలో అరటిపండు. ఈ 13 అధ్యాయులు 13 ఆహుతులుగా అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు. వస్త్రము, సూర్పం. సూర్పం అంటే చాట. ఆ చాట వేయడం వల్ల అమ్మవారు ఏమిటంటే శుభవాయిన ఎందుకు ఆచరిస్తారు, సౌభాగ్యం వస్తూ ఉంటారు. అమ్మవారి చాట వల్ల ఆ చాటలతోటి అందులో ద్రవ్యాన్ని పెట్టి ఆ వేయటం ద్వారా అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది. మంగళ ద్రవ్యం, పసుపు, కుంకుమ, పువ్వులు, ఇవన్నీ మంగళ ద్రవ్యాలు అవన్నీ అమ్మవారికి సమర్పిస్తూ ప్రతి ఆహుతి అలా వేస్తే ఆ తల్లి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఉంటారు.